క్షేత్రస్థాయిలో కింది స్థాయి నుంచి ఈ వర్గపోరు ఈ విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి యాక్చువల్గా. మొదట మీకు అలాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వేణుగారికి, అలాగే కాంగ్రెస్ నేత సైదా గారికి నా నమస్కారాలు. ఎన్నికల వాడి వేడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు పోటీతత్వం అభ్యర్థుల్లో పెరుగుతుంది. అది జనరల్ గా ప్రతిపక్షాల పార్టీలో ఉన్న మేము గెలుపు గుర్రాలు ఎక్కువైపోయి, రెండోది ఏంటంటే మా పక్క పోటీ కూడా ఎక్కువైపోయి, అంటే గెలిచే పార్టీలు ఇవన్నీ ఒక ప్రచారం భారీ ఎత్తున జరగటం వల్ల పక్క పార్టీలు అధికార పార్టీ వాళ్ళు అందరూ కూడా వలస వచ్చేస్తున్నారు. సో అకామిడేట్ చేయాలనేది కష్టం. మూడు ఏంటంటే మూడు పార్టీలు కలవడం. సో మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కొంతమంది కొన్ని సీట్లు కేటాయించాం. అక్కడ ఖచ్చితంగా కొన్ని ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, తిరిగిన వాళ్ళు, అలాగే అక్కడ లోకల్ గా పట్టున్న వాళ్ళు, కార్యకర్తలని ఇన్ని రోజులు కార్యక్రమాల్లో పాల్గొని చేసి నాయకత్వం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత బాధ కలిగిస్తుంది. అయితే ముందే మేము మాట్లాడాం, ఈ సీట్లు ఇస్తాము పలానా చేస్తున్నాం అని చెప్పి బాబు గారు, లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. అవి పిఠాపురం, అదే పెనమలూరు, తప్పుటపర్తి ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో తగ్గి కామ్ అయిపోయారు. అయితే ఇంకా 16 సీట్లు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. బీజేపీ వారు ఒక 10 ఇవ్వాల్సి ఉంటుంది. జనసేన వారు కూడా కొన్ని సీట్లు ప్రకటించాలి. అయితే టైం దగ్గర పడే కొద్దికి నిజంగా చెప్పాలంటే అసంతృప్తివాదులందరూ కూడా ఏంటంటే మాకిస్తే బాగుండు, మాకిస్తే పోటీతాం. అంటే గెలిచే పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ, టీడీపీ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని తెలుసుకున్న తర్వాత ఈ పోటీతత్వమే కాకుండా కింద ఉన్న కార్యకర్తల్లో మా నాయకుడు పైకి వస్తే మాకేదో చేస్తారు కదా అని వాళ్ళల్లో కూడా ఒక జిజ్ఞాస మొదలైంది. సో ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీలో ఇవన్నీ టీ కప్ లో తుఫానే అమ్మ. ఎందుకు నేను మాట చెప్పాల్సి వచ్చిందంటే మాకు అల్టిమేట్ గా పార్టీ ప్రధానం, పార్టీ గుర్తు ప్రధానం. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ పార్టీ శాశ్వతం. పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దాన్ని పార్టీ నాయకులు కానీ, కేడర్లు కానీ, ఉన్న ఇన్ఛార్జీలు కానీ, పార్టీలో ఉన్నటువంటి వివిధ పోస్టుల్లో అనుభవిస్తున్న నాయకులందరూ కూడా వర్తిస్తుంది. సో కాదని తిరస్కరించో, లేదా వ్యతిరేకించో, లేదంటే వ్యతిరేక రెబల్ స్టార్ లాగా నిలబడితే మాత్రం మొదట సమవేత దండోపాయాల ప్రకారం పార్టీ పిలిచి మాట్లాడుతుంది. అయ్యా నీకు ఏదైనా తగిన స్థానం గుర్తిస్తామని చెప్పి వాళ్ళు కష్టపడిన దాన్ని బట్టి. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే వాళ్ళకి మాక్సిమం ఏదైనా సమస్యలు ఉంటే కూడా పరిశీలన ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కాదు కూడదు, అధిష్టానం ధిక్కరిస్తాం, పార్టీని వ్యతిరేకిస్తాం, మేము వేరే జెండా పడతామంటే ఇంకేం చెప్పనక్కర్లా. మాకు మా పార్టీ లోగో, మా పార్టీ విధానాలు, ప్రణాళిక, సిద్ధాంతాలు ముఖ్యం కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తాం మంచి చెడిపోతారు, దెబ్బతింటారని. గతంలో ఎవరు నాని వెళ్ళాడు, దెబ్బతిని అవస్థపడుతున్నాడు. ఒకరిద్దరు వెళ్ళిన దాడి వెంకటేశ్వరరావు గారు పర్సనల్ అతను కూడా ఆయన పిఠాపురం సైడ్ ఒక అతను వెళ్ళాడు. ఇవన్నీ చూసాం. వాళ్ళు తిరిగి మళ్ళీ ఎందుకు వచ్చామని బాధపడుతున్నారు. వాళ్ళు డిస్కస్ కూడా జరుగుతాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో 3 పార్టీలు గెలుస్తాయని చెప్తూ అభ్యర్థులు చౌదరి గారు అంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారు. ఓకే, మీ పార్టీ మీద నమ్మకంగా, మీ పార్టీ గెలుస్తుందని నమ్మకంగా ఇది వస్తున్నారు, కానీ వచ్చిన వాళ్ళు ఊరికే రారు మహానుభావులు అన్నట్టు. ఇప్పుడు ఎప్పటి నుంచో పార్టీకి, కేడర్ కి నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా. ఎప్పటి నుంచో పార్టీ కోసం శ్రమించి ఎన్నో ఏళ్లుగా వాళ్ళు 10 సంవత్సరాలుగా వాళ్ళు ఉండి అక్కడ అన్యాయం జరుగుతుంది కదా, మొదటి నుంచి ఆశావాహులుగా ఉన్న వాళ్ళకి. ఎస్ మంచి మాట చెప్పారు. దీనిపైన ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, పార్టీ ఆశావాహులు ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళ సీటు వేరే పార్టీ పొత్తుపోయినప్పుడు వీళ్ళకి తగిన గౌరవప్రదమైన స్థానం ఇవ్వడం కోసం పార్టీ డిస్కస్ చేసింది. అలాంటి వాళ్ళు గుమ్మనైపోయారు. చెప్పాం ఫలానా ఎమ్మెల్సీనో లేదా తగిన ఏమంటుందని ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులోనో, చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పడంతో కొంతమంది ఆగారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తా ఉందంటే ఇంత బయట పార్టీలు వచ్చిన వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు, మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వింటున్నారు. అయితే 1, 2, 3 స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాము, ఒప్పుకున్నారు. 4, 5 స్టేజ్లో ఉండే వాళ్ళు కావాలనే వాంటెడ్లీ సమస్య సృష్టిస్తున్నారు. అయితే ఇక్కడ మాకు వ్యక్తులు ప్రాధాన్యత తీసుకోం కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇక్కడ వేరే రకంగా తీసుకెళ్లి మేము ఆ పార్టీకి వెళ్తాం. ఇప్పుడు కొట్లాడేదంతా మా పార్టీలో కొట్లాడుతున్నారు, రిజైన్ చేసి వేరే పార్టీ పోట్ల, అంటే బీజేపీనో, జనసేన, తెలుగుదేశం ఉన్న పార్టీలో నాయకులతో కొట్లాడుతున్నారు. మేము వెళ్ళిపోతాం, మీ సీటీ పోతే ఇంకో పార్టీలో జాయిన్ అవుతాం అని బెదిరించే వాళ్ళు ఎవరు కనపడట్లా. ఇక్కడ అసంతృప్తి వాళ్ళని మేము ఓడిస్తామనో లేదా ఇంకోటి చేస్తామనో అనే అంశాలన్నీ తక్కువ కనపడుతున్నాయి. కానీ బాగా రెబల్ గా వాడి పెద్ద గొడవ జరిగిన ఏరియాలు కూడా ఇప్పుడు కామ్ అయిపోయారు. ఇంకా ఉన్న సీట్లు 16 సీట్లే కాబట్టి మా వైపు ఉన్నాయి కాబట్టి ఉద్ధర్మాన్ని పాటించి వీళ్ళని తొందరలో ఈ 40 రోజుల టైంలో ప్రకటించేసి రేపు నాకు తెలిసి ఈ వారంలో ప్రకటించేస్తారు. విషయాలన్నీ కూడా అధిష్టానం, వ్యూహ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ డిస్కస్ చేస్తున్నారు. అందరినీ ఒప్పిస్తారు. ఒప్పించకపోతే పార్టీ నిర్ణయాల వ్యతిరేకంగా ఎవరు పనిచేయాలి నేనే సరే సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. అవసరం ప్రమాదం తీసి పెడతారు, నష్టం చేసి పెడతారు పార్టీ కంటే ఖచ్చితంగా రిమూవ్ చేస్తారు. అయితే ఎలక్షన్ దశలో కఠినమైన చర్యలు కూడా ఉంటాయి.
ఇక్కడే మొహమాటం ఏం లేదు. ఎందుకంటే గెలిపే ధ్యేయంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ 3 కుటుంబాలు దీంట్లో అవకతవకలు చేయడానికో లేదా కుటుంబం యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినా మా యొక్క పొత్తులకు విరుద్ధంగా వ్యవహారం చేసినా కూడా పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుందమ్మా. ఇందులో ఏ అనుమానాలు లేవు. అయితే ఇప్పుడు జరుగుతున్న అంశాలన్నీ కూడా పోటీతత్వం పెరిగి గెలుపు కూరాలి కాబట్టి ఇక్కడ ఉంటే మాకు గెలుస్తాము, అధికారంలోకి వస్తామని నమ్మకం ఎక్కువ ఉన్న వల్ల ఏంటంటే అందరూ పోటీ పడడం వల్ల సమస్య వస్తా ఉంది. కానీ ఇదేం పెద్ద సమస్య అని మేము గతంలో 40 ఏళ్ళుగా పార్టీ నడుపుతున్నాం కాబట్టి మాకు ఇవన్నీ సర్వసాధారణం. మాట్లాడదాం, కూర్చుంటాం, చెప్తాం, 99% ఒప్పించేస్తాం. ఏదో 1% 2% ఉంటారు, వాళ్ళు ఎదకపోతే ఇంక పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగా పార్టీ ముందుకెళ్తుంది. అయితే ఇతర ప్రభావం ఏం చూపుదంటారా శ్రీనివాస్ గారు? ఈ రప్చర్ తాలూకు ప్రభావం ఏం చూపుదంటారు? ఎందుకంటే క్యాడర్ లో కావచ్చు, కార్యకర్తల ఒక గందరగోళం, అరే ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచి వీళ్ళు ఉన్నారు, సరే ఆ పార్టీ నుంచి ఆ నేత బాగాలేదని ఆ పార్టీ నేత ఈ పార్టీకి వస్తే మీరు అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు కార్యకర్తలు కూడా ఆలోచిస్తారు కదా. మా పార్టీలోకి వచ్చిన ఎవరికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు, బేషరతుగా జాయిన్ అవుతున్నారు. కొంతమందికి మాత్రమే కూడా వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు కాబట్టి కార్యకర్తల సమావేశం జరిపిన తర్వాత అవకాశం ఉంటే సీట్ కేటాయిస్తారు తప్ప ఇతర పార్టీలు వచ్చినందరికి కూడా ఇక్కడ మీ సిపి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వట్లేదు. సాధ్యమైనంత వరకు అక్కడ లోకల్ లీడర్స్ తోనే ఒప్పిస్తాను. కాని పక్షంలో వేరే ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే కుల ప్రాతిపదికన రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ తేడా వస్తే తప్ప ఈ రోజు సమస్య రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలకి, నాయకులకి తెలుగుదేశం పార్టీ పని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు కానీ ఇతర పదవులు కానీ వాళ్ళ గౌరవప్రదమైన స్థానాలు పార్టీ మాట ఇని పార్టీ గెలుపు కోసం పనిచేసే కార్యకర్తలకు ఎవరికైనా సరే అది వర్తిస్తాయని చెప్పి గతంలో లోకేష్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు పిలిచి అసంతృప్తివాదులుగా మాట్లాడుతున్నా, గొడవలు మాడుతున్నా, సమస్యలు సృష్టిస్తున్న వ్యక్తులు మా తిరుపతిలో కూడా జరుగుతున్న సమస్యలు. ఎందుకంటే వాళ్ళతో కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా ఇప్పుడు కామ్ అయిపోయారు. ప్రెస్ మీట్ పెట్టారు, ఏదో వాళ్ళ అభిప్రాయం తెలియజేశారు. కానీ తీరా పెద్ద నాయకులు మాట్లాడిన తర్వాత సరే పార్టీ అనేది శిరోధారి అని చెప్పి పనిచేస్తున్నారు. కాబట్టి ఇవేవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకేం సమస్య రాదు. ఖచ్చితంగా గెలుస్తున్నాం కాబట్టే ఈ సమస్యలు వస్తున్నాయి. కాచే చెట్టుకే రాళ్ళు పడతాయి. కాబట్టి మేము ఈ రోజు అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్న మా పార్టీలో జాయిన్ అయ్యి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, నాయకులు కావాలని కోరుకోవడంలో ప్రజల ఆకాంక్షలు ఉంటాయి. కానీ అవి నష్టం కలిగించే విధంగా మాత్రం జరిగితే మాత్రం పార్టీ క్షమించదు. వాళ్ళు ఎంత నాయకులైనా సరే మాకు పార్టీ ముఖ్యం, పార్టీ నిబంధనలు ముఖ్యం, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం. కాబట్టి దానికి కట్టుబడి ముందుకెళ్తాం. కానీ ఇతర రాజకీయ పార్టీల కొట్టాడుకునేది, రాజీనామాలు చేసేది, ఇంకో పార్టీలు జాయిన్ అయితే బ్లాక్ మెయిల్ చేసేది, బెదిరించేది, రెబల్ స్టార్ గా నిలబడేది ఇవేవి జరగదు. ఏవి జరిగినా సరే తెలుగుదేశం పార్టీ చాలా కఠినంగా చర్యలు తీసుకుంటే అనుమానం అక్కర్లేదు. మేము ఖచ్చితంగా మా గెలుపు అభ్యర్థులు గెలిపించుకోవడానికి ముగ్గురు మా యొక్క కుటుంబం యొక్క నిబంధనలకు అనుగుణంగా మా యొక్క పూర్తి ధర్మాన్ని పాటించి గెలుపు కోసం కష్టపడతాం తప్ప వేరే అంశాలను పరిగణలోకి తీసుకోదలుచుకోలేదు. ఇతర రాజకీయ పార్టీలు ఏమైనా పొరపాట్లు చేస్తే మాకు సంబంధం లేదని కూడా మాట్లాడుతున్నాం. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమని చెప్పి ధైర్యంగా చెప్పేస్తాం. ఎందుకంటే ఆత్మస్థైర్యం లేని నాయకులు మాకు అక్కర్లేదు, పార్టీ నిర్ణయం అమలు చేయని నాయకులు మాకు అక్కర్లేదు, పార్టీ నిర్ణయాన్ని అమలు చేయకుండా వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మాకు అక్కర్లేదు. వెళ్ళిపోమంటున్నారు కానీ ఒక్క నాయకులు వెళ్ళరు కదా, నాయకులతో పాటు క్యాడర్ వాళ్ళు కూడా వెళ్తారు కదా. అదే 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 తెలుగుదేశం పార్టీ గొప్పతనం అమ్మా. మా పార్టీలో ఇప్పటికి 40 ఏళ్ళుగా చాలా మంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు, ఎక్స్పైర్ అయిపోయారు, చాలా మంది బయట కూడా వెళ్ళిపోయారు. కానీ అత్యంత బలమైన తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఎప్పుడు పోరు, ఎవరు నాయకుల మాట వినరు, పార్టీ మాట వింటారు, పార్టీ చెప్పిన మాట శిరోధర్యం మాకు. అంతేగాని వస్తుంటారు, వేరే పార్టీని జాయిన్ అవుతారు, మళ్ళంగో పార్టీ వెళ్ళిపోతారు, మళ్ళంగో పార్టీ నాయకులు మాత్రమే ఇలాంటి షెడ్యూలింగ్ చేస్తుంటారు. కానీ కార్యకర్తలు మారే ప్రసక్తే లేదు. అది తెలుగుదేశం పార్టీలో ఉండే లక్షణం. ఇతర రాజకీయ పార్టీల గురించి నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో అనే విషయాలపైన మాకు అవగాహన లేదు. కాబట్టి ఇప్పటి వరకు రామారావు గారు పెట్టిన పార్టీ ఇప్పటి వరకు కూడా మా పార్టీ కార్యకర్తలు సహా ఎవరు ఏ పార్టీ జాయిన్ అయింది లేదు. ఎవరో ఒకటో సందర్భంగా తప్ప పార్టీ క్యాడర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపోరు. ఆ నమ్మకం మాకుంది. కాబట్టి 70 లక్షల సభ్యత్వం కానున్న తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ఎలక్షన్ ముందుకు పోతా ఉంది. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం తెచ్చడం కోసం అవసరమైతే ఎంత దూరమైన ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం కోసం పూర్తి లెవెల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నామా. వేణు గారు, సో గెలిచే పార్టీ అందుకనే మా పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు, మా వైపు నుంచి ఆశావాహాలు అంటే అసంతృప్తులు ఉన్నా కూడా మాకేం ప్రాబ్లం లేదని అంటున్నారు టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు. వేణు గారు ఏమంటారు?